నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డి అతని అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తన ముఖ్య అనుచరులను వేధిస్తున్నారని రాజేంద్ర కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సూరా శ్రీనివాసులు రెడ్డిపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గాలు మూకుమ్మడి రాజీనామాకు సిద్దమవుతున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డి అతని అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తన ముఖ్య అనుచరులను వేధిస్తున్నారని రాజేంద్ర కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సూరా శ్రీనివాసులు రెడ్డిపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గాలు మూకుమ్మడికి రాజీనామాకు సిద్దమవుతున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా వైసీపీలో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేక వర్గాలు మూకుమిడికి రాజీనామాకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేక వర్గాలు మూకుమిడి రాజీనామాకు సిద్దమైనట్టు తెలుస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? శంకరి, నెల్లూరు జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఎమ్మెల్యేలని ద్వితీయ శ్రేణి నేతలు ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోవూరులో అయితే ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన సొంత సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డితో పాటు ముఖ్య అనుచరులు కూడా విభేదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన ముఖ్య అనుచరుడు సూరా శ్రీనివాసులు రెడ్డి ప్రసన్నకి దూరంగా ఉంటూ ఉన్నారు 1.5 years నుంచి. ఆయన ఇటీవల వేరే పార్టీలోకి వెళ్లేందుకు, టీడీపీలోకి వెళ్లేందుకు సమాలోచనలు చేస్తున్నారని అనుమానంతో ఆయన పైన అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో చర్చలు జరుపుతూ ఉండగానే ఆయన నివాసం ఎదుట సూరా శ్రీనివాసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. బెయిల్ పైన బయటకు వచ్చిన ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఎమ్మెల్యే పైన. ఎమ్మెల్యే ఎవరైతే మొదటి నుంచి కూడా పార్టీ జెండాలు మోస్తూ పార్టీ కోసం, ఎమ్మెల్యే కోసం కష్టపడ్డారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. కేవలం అవినీతి అక్రమాల కోసం మండలానికి ఒకరిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కోసం మిగిలిన వాళ్ళందరినీ కూడా తీవ్ర వేధింపులకు గురి చేస్తారని చెప్పి సూరా శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అనుచరులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కోవూరులో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మూకుమ్మడిగా అంటే పెద్ద సంఖ్యలో వ్యతిరేక వర్గాలన్నీ తయారవుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకేసారి మూకుమ్మడిగా పార్టీ మారేందుకు ఆ సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఈ శ్రీనివాసులు రెడ్డి ఒకటే చెప్తున్నారు, బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసుకున్నాను, దానికి సంబంధించి ప్రతి నెలా కూడా 2 లక్షల రూపాయల ముడుపులు చెల్లించడం జరిగింది ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి. ఎంతగా ముడుపులు చెల్లించినా, ఎన్ని సేవలు చేసినా కూడా ఈ రోజున తమని తీవ్ర వేధింపులు గురి చేస్తున్నారు, తనని తన కుటుంబ సభ్యులని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు, ఒక్కొక్కరమే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో గెలిపొందాము. కనీసం అక్కడ జగన్ ప్రభుత్వం చూస్తే జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థలకి కనీసం ₹1 విదల్చడం లేదు, నిధులు లేవు, విధులు లేవు అని చెప్పి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా మండిపడుతూ ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుపైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి ఆయన వెంటే నడుస్తూ వైసీపీ ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచి కూడా వైసీపీ జెండాలు మోస్తూ ఎంత కష్టపడి పనిచేసినా కూడా విలువ లేకుండా పోయింది. సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య అనుచరులను కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. రకరకాలుగా కేసులు పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం, ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసం? ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడైనా ఈ విధంగా చేశారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సూరా శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు ఒక బలమైనటువంటి నాయకుడు. ఈయన మా వర్గం అందరూ కూడా ఇటీవల టీడీపీలోకి వెళ్తారని ప్రచారాలు సాగాయి. ఈ నేపథ్యంలోనే సూరా శ్రీనివాసులు రెడ్డిని టార్గెట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని చెప్పుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మరికొన్ని కేసులు బనాయించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి సూరా శ్రీనివాసులు రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీరు పైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ వారే ఆయన తీరుపైన విమర్శలు చేస్తున్నారు. చివరాఖరికి
ఆయన సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డి కూడా ఇటీవల ఒక ఆడియోని విడుదల చేయడం జరిగింది. తన సోదరుడు తీరు సరిగలేదు, ఆయన టికెట్ పోతుందని చెప్పి జగనన్నకి చెబుతామని చెప్పి ఆయన ఒక ఆడియోని కూడా విడుదల చేశారు. ముఖ్యమైనటువంటి నేతలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం, వేధించడం, తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శంకర్, రైట్, థ్యాంక్